దేవుడు తోడుంటే చాలు మనం ఏదైనా చేయొచ్చు. ఏ పరిస్థితినైనా మనం అధిగమించగలుగుతాం. క్రైస్తవులమైన మన జీవితాల్లో మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటాం గదా! మరి అలాంటప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం ఎందుకు అనుకోం? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతులు ఎలా ఉన్నా దేవుడు నీ పక్షముగా ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. దేవుడు మనతో ఉన్నారు కాబట్టి మనం కృంగిపోవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. దేవుడు మనకి సహాయం చేస్తారు. దేవుడు మనకు తోడుంటే మనం ఏదైనా చేయగలుగుతాం. ఏదైనా మనం సంపూర్తి చేయగలుగుతాం. ఎటువంటి ఇబ్బందులున్నా దేవుని హస్తం మనకి తోడుగా ఉంటుంది. ఆ ఇబ్బందుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించి గమ్యస్థానానికి దేవుడు చేరుస్తారు. బైబిల్ గ్రంథంలోంచి మనం తీసుకున్నట్లయితే మోషే గారు, ఆయనకు దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి ఆయన రాజులతో మాట్లాడాడు, అధికారులతో మాట్లాడాడు. ఏ పని చేయాలన్నా దేవునికి ప్రార్థన చేసేవాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా ఆయన జరిగించేవాడు. ఎంత పెద్ద అధికారులు ఎదురుగా ఉన్నా కూడా వాళ్ళు ఆపలేకపోయేవారు మోషేని. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఏ పని తలపెడితే దాంట్లో విజయాన్ని నువ్వు సాధిస్తావు. నీకు ఎవరు ఎదురు వచ్చినా నిన్ను ఆపలేరు. నీ పనికి అడ్డం వాళ్ళు పెట్టలేరు. యెహోవా కార్యము చేయగా దానిని త్రిప్పివేయగలిగిన వాడు ఎవడు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంటుంది కదా. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి విరోధి ఎవరు కూడా ఉండరు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు నీ పక్షముగా ఉన్నారు. నువ్వు భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. దిగులు చెందవలసిన పని ఏమాత్రం కూడా లేదు. కాబట్టి దేవునికి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను నడిపిస్తారు. దేవుడు నీతో మాట్లాడతారు. దేవుడు నీకు ఆలోచన చెప్తారు. దేవుడు చెప్పినట్లుగా చేయి. నీ సొంత ఆలోచనల్ని నువ్వు అనుసరించి జీవించవద్దు. నీ సొంత ఆలోచనలు నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తాయి. కానీ దేవుని దగ్గర నువ్వు ఆలోచన అడిగినప్పుడు దేవుడు నిన్ను డైరెక్ట్ చేస్తారు. నువ్వు సరి అయిన మార్గంలో ముందుకు సాగుతావు. విజయం నీ సొంతం అవుతుంది. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఎవరు తోడున్నారు నీకు? మనుషులు తోడున్నారా? జాగ్రత్త. అధికారులు తోడున్నారా? జాగ్రత్త. దేవుడు తోడుండాలి దేవుని బిడ్డలకి. మనుషుల తోడు, అధికారుల తోడు అవసరం లేదు నీకు. ఒక హస్తం, దేవుని హస్తం చాలు. దేవుని సన్నిధి చాలు. దేవుడుంటే చాలు. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు. దేవుడికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధిని పొందుకో. దేవునికి ప్రార్థన చేయి. దేవుని తోడు నీకు దొరికిందంటే చాలు. ఇంక మరేమీ అవసరం లేదు ఈ లోకంలో. కాబట్టి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని తోడును పొందుకో. దేవుని ఆలోచనలు పొందుకో. దేవుని ఆత్మ నడిపింపు పొందుకో. గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తారు. ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీతో ఉంటారు. నువ్వు ఏమి చేస్తే అందుట్లో సఫలతను చూస్తావు. కొంతమంది అంటారు కదా, నిన్ను ఫాలో అయితే చాలు మా జీవితాల్లో విజయం కలుగుతుంది అనే విధముగా దేవుడు నిన్ను చేస్తారు. అది ఎందుకో తెలుసా? నువ్వు ఫాలో అయ్యేది ఎవరిని? నువ్వు సృష్టికర్త అయినటువంటి సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఫాలో అవుతున్నావు కాబట్టి నువ్వేం చేస్తే దాంట్లో విజయాన్ని సాధిస్తావు. కాబట్టి దేవుడు నిన్ను ఉన్నతముగా ఉంచుతారు. కాబట్టి మనుషులు నిన్ను ఫాలో అయ్యే వాళ్ళుగా దేవుడు చేస్తారు. దేన్ని బట్టి? నిన్ను బట్టి కాదు. మరి యేసు ప్రభువును బట్టి నీకు విలువ వచ్చింది కాబట్టి ఆయన మార్గంలో నడు. ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన మార్గంలో నడిచినప్పుడు ఈ లోకంలో శాంతి, సమాధానం, అభివృద్ధి, ఆనందం, గొప్పతనం నీకు కలగజేస్తాడు దేవుడు. అదేవిధంగా పరలోకం వెళ్ళటానికి నువ్వు సిద్ధపడతావు. నిత్య జీవం దేవుడు నీకు ఇస్తారు. నిత్య రాజ్యం నీకెప్పుడు ఇస్తారు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమెన్.